సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ గిట్? సో అసలు ఫస్ట్ మనం అసలు గిట్ అంటే ఏంటో చూద్దాం. సో గిట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. సో గిట్ అనగానే మీకు ఫస్ట్ మైండ్‌లో గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్పేసి మీ మైండ్‌లో గుర్తు రావాలనమాట. సో వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఒక ఫైల్ లేదా ఒక ప్రాజెక్ట్‌లో జరిగే చేంజెస్ అన్నిటిని ట్రాక్ చేసే సిస్టమ్‌ని మనం ఒక వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటాం అనమాట. సో ఆ వెర్షన్ కంట్రోల్ సిస్టమే వచ్చేసి ఇక్కడ మనకి గిట్. సో ఈ గిట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ టూల్ లేదంటే ఇదొక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ అనమాట. సో ఇది ఎక్కడ ఉంటుందంటే, మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి దీన్ని. మనం ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే, మనం ఈ గిట్ సైట్‌లోకెళ్ళేసి మనం దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది మనం ఒక ల్యాప్‌టాప్‌లో మన ల్యాప్‌టాప్ లేదంటే మన పీసీ లేకపోతే మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో అందులో డౌన్‌లోడ్ చేసుకుంటాం మనం దీన్ని. వన్స్ మనం దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే, మనం ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి, ఆ ప్రాజెక్ట్‌కి గిట్ గనక యాడ్ చేస్తే, సో ఈచ్ అండ్ ఎవ్రీ చేంజ్ మీరు చేసే ప్రతి ఒక్క చేంజ్ కూడా మీరు ఆ ప్రాజెక్ట్‌కి గిట్ యాడ్ చేసిన తర్వాత గిట్ అనేది ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తుందనమాట. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఎ గిట్. గిట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ ట్రాకింగ్ సిస్టమ్. కోడ్ ట్రాకింగ్ సిస్టమ్. సో దీన్ని డెవలపర్స్ ఎలా యూజ్ చేస్తారంటే వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్‌లో వాళ్ళు చేసే చేంజెస్‌ని అసలు ఎవరు చేంజ్ చేశారు? ఏ టైంకి చేంజ్ చేశారు? ఏ వెర్షన్ చేంజ్ చేశారు? ఏం చేంజ్ చేశారు? సో ఇవన్నీ కూడా గిట్ అనేది ట్రాక్ చేసి ఆ హిస్టరీ మొత్తం గిట్ దగ్గర పెట్టుకుంటదనమాట. మీరు ఎన్ని చేంజెస్ అయితే చేసి గిట్‌లోకి పుష్ చేశారో, ఆ ఈచ్ అండ్ ఎవ్రీ చేంజ్ కూడా మీకు గిట్ దగ్గర ఉంటుంది.